జూలై 30 చరిత్రలో ఈరోజు. ముత్తులక్ష్మిరెడ్డి 1886 జూలై 30న తమిళనాడులో జన్మించారు. ఆమె భారతదేశంలోని ప్రముఖ మహిళా వైద్యురాలు, సామాజిక కార్యకర్త, ఇంకా పద్మభూషణ్ గ్రహీత. ఆమె భారతదేశపు మొదటి మహిళా ఎమ్మెల్యే కావటం విశేషం. స్వామి వివేకానంద, గాంధీల ఆలోచనలు ఆమెపై చాలా ప్రభావం చూపాయి. సామాజిక సేవ కోసం, ముఖ్యంగా మహిళలు, శిశు సంక్షేమం కోసం అనేక పథకాలను ఆమె రూపొందించారు. ముత్తులక్ష్మి తన జీవితాంతం స్త్రీల హక్కుల కోసం పోరాడారు. ఆమె భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, మహిళలు, పిల్లల అక్రమ రవాణా నిరోధానికి చట్టాలు చేయటంలో ముత్తులక్ష్మిరెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఆడపిల్లల పెళ్లికి అంగీకరించే వయసును 14 ఏళ్లకు పెంచుతూ బిల్లు తీసుకువచ్చింది. ఆ కాలంలో బాల్య వివాహాలు చేయటం ఆచారంగా ఉండేది. తన చెల్లెలు క్యాన్సర్తో మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ముత్తులక్ష్మిరెడ్డి ఆ తర్వాత 1954లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. ముత్తులక్ష్మిరెడ్డి 81వ ఏట 1968 జూలై 22న మరణించారు. సత్యేంద్రనాథ్ బోస్ 1882 జూలై 30న పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో జన్మించారు. అతను ప్రసిద్ధ స్వతంత్ర్య సమరయోధుడు. అరబింద్ ఘోష్ ఆలోచనల ప్రభావంతో సత్యేంద్రనాథ్ బోస్ విప్లవ ఉద్యమం వైపు మళ్లాడు. జతిన్ బెనర్జీ స్ఫూర్తితో, స్వామి వివేకానంద ప్రభావంతో సత్యేంద్రనాథ్ బోస్ యువతను తన పార్టీలో చేర్చుకునేందుకు ఛత్రభండార్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం స్వదేశీని ప్రోత్సహించడం. అయితే ఈ సంస్థ యువతను విప్లవ పార్టీతో కనెక్ట్ చేయడానికి కూడా పనిచేసింది. సత్యేంద్రనాథ్ బోస్ తీవ్రమైన ఆలోచనలు కలిగిన విప్లవకారుడు. అతని ఆలోచనలు బాల్ గంగాధర్ తిలక్ ఇంకా అరబింద్ ఘోష్ చేత ప్రభావితమయ్యాయి. కింగ్ ఫోర్డ్స్ ను హత్య చేసేందుకు సత్యేంద్రనాథ్ బోస్ ఖుదీరామ్ బోస్ ను ప్రేరేపించాడు. కింగ్స్ ఫోర్డ్ పై దాడి తర్వాత సత్యేంద్రనాథ్ బోస్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు 2 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అతనిని అలీపూర్ జైలుకు పంపించారు. సత్యేంద్రనాథ్ బోస్ ఉన్న జైలులో బ్రిటిష్ ఇన్ఫార్మర్ ఒకరు హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో సత్యేంద్రనాథ్ బోస్ ను విచారించి 1908 నవంబర్ 21న బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి మరణశిక్ష విధించింది. 2019 జూలై 30న భారత పార్లమెంట్ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం మౌఖిక, రాతపూర్వక, ఈమెయిల్ లేదా SMS వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఏ రూపంలోనైనా ట్రిపుల్ తలాక్ ఇచ్చే పద్ధతి చట్టవిరుద్ధం మరియు చెల్లదు. ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పే వ్యక్తికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఇంకా జరిమానా విధించే నిబంధన ఉంది. అంతేకాకుండా బాధిత మహిళ తనకు, తన పిల్లలకు భరణం డిమాండ్ చేసే హక్కు కూడా ఇవ్వబడింది. చట్టం బాధితురాలికి తన మైనర్ పిల్లలకు సంరక్షించే హక్కును కూడా ఇస్తుంది. భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇస్తే బాధితురాలు లేదా ఆమె బంధువు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయవచ్చు. ఆ తర్వాత అరెస్టు చేసిన భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ బాధితుడు మాట వినకుండా బెయిల్ మంజూరు కాదు. అదే సమయంలో 2 పార్టీల సమ్మతితో మెజిస్ట్రేట్ ముందు ఒక ఒప్పందం కూడా చేసుకోవచ్చు. ఈ బిల్లు లక్ష్యం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడం, ట్రిపుల్ తలాక్ ఆచారం వల్ల కలిగే అణచివేతను అంతం చేయటం. 2012 జూలై 30న 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన విద్యుత్ సరఫరా ఏకకాలంలో ఆగిపోయింది. ఉత్తరాది గ్రిడ్లో లోపం కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్లలో ఏకకాలంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. 36 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాదాపు 15 గంటల తర్వాత మళ్లీ కరెంటు వచ్చింది. అయితే మరుసటి రోజు అంటే జూలై 31న పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో మళ్లీ కరెంటు పోయింది. దీనివల్ల 22 రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైళ్లను మార్గ మధ్యలోనే నిలిపివేశారు. అదే సమయంలో విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా దీనికి సంబంధించి నివేదిక ఇచ్చింది. కరెంట్ అంతరాయానికి పలు కారణాలను నివేదికలో పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నందున అసాధారణ విద్యుత్ పంపిణీ విద్యుత్ కోతలకు దారితీసిందని నివేదిక వెల్లడించింది. దీంతో భారం మరింత పెరిగింది. అదనపు విద్యుత్ సరఫరా కారణంగా గ్రిడ్ అకస్మాత్తుగా విఫలమైంది.
1987 జూలై 30న శ్రీలంకలో గార్డ్ ఆఫ్ హానర్ సందర్భంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై సైనికులు దాడి చేశారు. విదేశీ గడ్డపై భారత ప్రధానిపై జరిగిన ఏకైక దాడి ఇదే. భారత్ శ్రీలంక శాంతి ఒప్పందం కోసం రాజీవ్ గాంధీ కొలంబో చేరుకున్నారు. రాజీవ్ గాంధీ శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే ఆహ్వానం మేరకు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశం శ్రీలంక మధ్య 1987 29 జూలైన శాంతి ఒప్పందం జరిగింది. అదే సమయంలో 30 జూలై 1987న గార్డ్ ఆఫ్ హానర్ ప్రక్రియలో శ్రీలంక నేవీకి చెందిన విజయముని విజేత రోహణ అనే సైనికుడు రాజీవ్ గాంధీపై దాడి చేశాడు. తన రైఫిల్తో రాజీవ్ గాంధీ తలపై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో రాజీవ్ గాంధీ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. విజేత రోహణ ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించాడు. ఇంకా అది శ్రీలంక వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకుంటుందని భావించాడు. నిజానికి ఈ ఒప్పందం శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళాన్ని మోహరించడానికి జరిగింది. ఇది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటే LTTEతో పోరాటంలో పాల్గొంది. ఈ దాడి తర్వాత విజేత రోహనాను వెంటనే అరెస్టు చేశారు. ఫిఫా వరల్డ్ కప్ మొదటి ఫైనల్ 1930 జూలై 30న జరిగింది. ఉర్వేగా రాజధాని మాంటెవీడియోలోని సెంటెనారియో స్టేడియంలో ఈ చారిత్రాత్మక మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచ కప్ను ఫిఫా నిర్వహించింది. ఇందులో 13 జట్లు పాల్గొన్నాయి. ఇందులో 7 దక్షిణ అమెరికా, 4 యూరోపియన్, ఇంకా 2 ఉత్తర అమెరికా జట్లు ఉన్నాయి. ఉర్వేగా అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఉర్వేగా 4-2తో అర్జెంటీనాపై విజయం సాధించింది. ఉర్వేగా విజయం వారిని ఫుట్బాల్లో ఆధిపత్య శక్తిగా నిలబెట్టడమే కాకుండా ప్రపంచ ఫుట్బాల్లో ఫిఫా ప్రపంచ వరల్డ్ కప్కు ప్రతిష్టాత్మక స్థానం ఇచ్చింది. ఎందుకంటే ఈ ప్రపంచ కప్కు ముందు ఒలింపిక్ క్రీడల్లో మాత్రమే ఫుట్బాల్ పెద్ద ఈవెంట్గా ఉండేది. 1920లో ఫుట్బాల్కు ప్రత్యేక ప్రపంచ కప్ను నిర్వహించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. మరోవైపు 1932 ఒలింపిక్ క్రీడల నుండి ఫుట్బాల్ తొలగించబడింది. దీని తర్వాత ఫిఫా మే 26, 1928న ఫుట్బాల్ ప్రపంచ కప్ను 1930లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.